నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. వేద జ్యోతిష్యంలో కేతువెవరు? పురాణాల ప్రకారం కేతువు నిజంగా ఉన్నాడా? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే తల్లి. వేద జ్యోతిష్యం ప్రకారం కేతు అంటే ఏంటి, కేతువెవరు, కేతు పని ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఒకసారి. గురుభ్యో నమః. ఇక్కడ జ్యోతిష్యంలో ఛాయాగ్రహంగా చెప్పబడేటువంటి కేతు, ఈ కేతువుని జ్యోతిష్యం ప్రకారం అంటే ఖగోళ విజ్ఞానం ప్రకారం అంటే వేద జ్యోతిష్యం అనగానే మీరు అందరూ అనుకునేటువంటి ఈ జ్యోతిష్యం అంటే ఫల జ్యోతిష్యం కాదు. వేద జ్యోతిష్యం అంటే ఖగోళ విజ్ఞానం. అంటే ఈరోజు మనం చెప్పుకునే ఆస్ట్రానమీ అంటారు కదా, ఆస్ట్రానమీ. దాని ప్రకారం ఏమిటంటే చంద్రుడి యొక్క దక్షిణం వైపు ఉండేటువంటి కణుపు లేదా దక్షిణ నోడ్ అంటాం, సౌత్ నోడ్ అంటాం. ఈ నోడ్ని కేతు అని అంటారు. ఈ కేతువు జనరల్గా మనకున్నటువంటి జాతకానికి సంబంధించినటువంటి వీటిల్లో అంటే ఫల జ్యోతిష్యం చెప్పేటప్పుడు కేతువు ఆధ్యాత్మికతకు కారకుడు. అలాగే కేతువు మనకి సరైనటువంటి స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తెలియకుండానే అంటే మనకి ఎవరో చెప్పినట్టుగా వైద్యం కూడా వచ్చేస్తుంది. అంటే చాలామంది తెలియకుండా ఇదిగో ఆయుర్వేదంలో ఇది వేసుకోవాలి ఇది వేసుకోవాలని ఒక చిన్న జ్ఞానంతోనే చెప్తూ ఉంటారు. అలాగా జ్యోతిష్యం కూడా కేతువు వల్లనే ఎవరు చెప్పకుండా కూడా మనకి వచ్చేదానికి అవకాశం ఉంది. అటువంటి స్థితిని మనకి ఈ కేతువు కలుగజేస్తాడు. అంటే చిన్న ఉదాహరణకి. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం అనగానే మన వాళ్ళందరూ కూడా ఈ ఫల జ్యోతిష్యాన్ని అంటే మీ సమయానికి ఇది జరుగుతుంది అని చెప్పేదే అనుకుంటారు. కానీ వేదాల ప్రకారం మనకి జ్యోతిష్యం అనేటువంటిది వేద అంగంగా ఉండింది. ఈ వేదాంగంగా ఉన్నటువంటి జ్యోతిష్యాన్ని ఈ రోజున ఖగోళ విజ్ఞానం అంటున్నాం. కాబట్టి ఖగోళ విజ్ఞానం అన్నది మనం తెలుసుకోవటం కోసం మనం ఈ రోజున ఉన్నటువంటివి మనకి ఎన్నో రకాలైన మాధ్యమాలు ఉన్నాయి తెలుసుకోవటానికి. కానీ ఈ ఫల జ్యోతిష్యం అనేటువంటిది ఫలితం చెప్పాలి అంటే అనుభవం ఉండాలి. అంటే దానివల్ల లేకపోతే సరైనటువంటి ఫలితాలని మనం చెప్పలేకపోతాం. కాబట్టి దీన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. కేతు అంటే మీరు అనుకున్నట్టుగా అదేదో మనకి ఇబ్బంది కలిగించేటువంటిదని మాత్రం అనుకోవద్దు. ఇబ్బంది సరైన స్థానంలో లేకపోతే అది గురువైనా మిగతా ప్లానెట్స్ అయినా గ్రహాలకు రాజుగా చెప్పబడేటువంటి సూర్యుడైనా కూడా ఇబ్బంది కలగజేస్తాడు. ఓకే, కాలర్ని తీసుకుందాం. దత్తాత్రేయ మల్కాజ్గిరి నుండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి అండి. ఎస్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది 20th February 1987. ఓకే, ఎక్కడ జన్మించారు? చెన్నై. ఓకే, ఎన్ని గంటలకు సార్? ఏ టైం? రాత్రి 10 గంటలకండి. రాత్రి 10 గంటలకు. నిన్న కూడా అడిగారు, ఏం తెలుసుకోవాలి ఈరోజు? ఇది మా పెద్దమ్మాయి అండి. అదే అంటున్నాను, నిన్న కూడా మీరు ఒక కాల్ చేశారు, అంతకుముందు ఒకసారి కాల్ చేశారు. నేను ఒక్కసారి కాల్ వింటే సార్ నేను ఖచ్చితంగా 10 సంవత్సరాల తర్వాత అయినా గుర్తుపెట్టుకుంటా. చెప్పండి. సో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా పెద్దమ్మాయి అండి, దానికి కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదు, వీపులో అంత ప్రాబ్లం వచ్చింది నొప్పి. తర్వాత ఆమె కెరియర్ అది సంసారం ఎలా ఉంటుంది? అట్లాగే అండి. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి లగ్నం తులాలగ్నం, తులారాశి, విశాఖ నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో చంద్రుడు, కుటుంబ ధనస్థానంలో శని, 3వ ఇంట్లో శుక్రుడు, పంచమ రవి బుధుడు వక్రించి, 6వ ఇంట్లో గురు రాహువులు, సప్తమంలో కుజుడు. ఇక్కడ రుచమహాపురుష యోగంతో పాటుగా ఇక్కడ ఏదైనా గ్రహం యొక్క దృష్టి అంటే చంద్రుడు మాత్రమే చూస్తున్నాడు, కానీ అక్కడ స్వతంత్రమైనటువంటి యోగాన్ని కలిగి కుజుడు ఉన్నాడు. 12వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఇక్కడ కేతు మోక్షకారకుడుగా చెప్పబడింది. మోక్షం అంటే అన్నీ సంతృప్తికరంగా కష్టపడి అన్నీ చేసుకొని చివరికి సంతృప్తికరంగా వెళ్ళిపోయేదాన్ని మోక్షం అంటాం. అంతేగాని మళ్ళీ జన్మ లేకుండా జన్మరహాత్యం ఏవో చెప్తుంటారు, ఎవడు చూశాడండి? సంతృప్తికరంగా జీవితాన్ని అనుభవించడమే మోక్షం. అయితే అంటే ఏ కోరిక లేకుండా వెళ్ళిపోవటం అని. ఇక్కడ ప్రస్తుతం బుధ మహాదశలో గురువు యొక్క అంతర్దశలో రాహు జరుగుతున్నారు. రాహు ఇక్కడ గురు రాహువుల యొక్క కలయిక 6వ స్థానంలో ఉన్నందువల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి గురు రాహువుల యొక్క అంతర్దశ ప్రత్యంతర్దశ వలన మొన్న మార్చి తర్వాత ఆమెకి ఆరోగ్యం అన్నది ఇబ్బంది కలిగి ఉండవచ్చు. తర్వాత మీరు వివాహానికి సంబంధించి అడిగారు, అంటే సంసార సంబంధమైన విషయం గురించి అడిగారు. సప్తమ కుజుడు యోగాన్ని అంటే భర్తకి గొప్ప యోగాన్ని ఇస్తున్నప్పటికీ కూడా కుజుడు స్వతంత్ర యోగం కలిగి ఉన్నందువల్ల యుద్ధమే ఉంటుంది సార్.
అంత మాత్రం యుద్ధం చేయకుండా ఉండడు. కుజుడు తన సొంత ఇల్లైనా అంటే సొంత వాళ్ళైనా సరే కోపగించుకుంటుంటాడు అనమాట. కాబట్టి అది కొంచెం చిన్నగా ఇబ్బందే ఉంటుంది. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. బుధ మహాదశలో శని వచ్చేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని వచ్చాక కూడా శని పుట్టుకలో బాగాలేనందువల్ల గోచార రీత్యా 6వ ఇంట్లో ఉండి బాగున్నప్పటికీ కూడా పుట్టుకలో బాగుండాలి. అంటే మనం పుట్టినప్పుడు ప్లానెటరీ సిస్టమ్ బాగుంటే జరిగే దశాంతర దశలు బాగుంటాయి. గోచార రీత్యా కూడా మనం పరిగణలోకి తీసుకొని చెప్తాం. ఓకే, మరో కాలర్ మహంతి బరంపురం నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాదే 4/2/66. 66. ఓకే, టైం అండి? టైము తెల్లవారి 6:55. ఓకే, ఎక్కడ జన్మించారు? ఈ ఆంధ్ర బోర్డర్ అండి. ఆంధ్ర ఇచ్చాపురం, ఆంధ్ర బోర్డర్ ఇచ్చాపురం. ఓకే, ఇచ్చాపురం ఆంధ్ర బోర్డర్. చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి? మేము ఒక సైట్ ఒకటి అమ్ముతా ఉంటాం. ఎలాగే సైట్ సేల్స్ అవ్వడం లేదు, ఏం చేయాలండి? అట్లాగే సార్, మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే మా గురుగారు ఒక ఆయన పద్మనాభ స్వామి గారు అని ఉంటారు నాయుడుపేటలో. వారు ఒక మాట అనేవాళ్ళు, నాకన్నా చివరికి బిడ్డ పాలు తాకపోతే ఎందుకు తాగలేదని కూడా అడుగుతారు వీళ్ళు అని. కాబట్టి అంటే మిమ్మల్ని తప్పుగా అనట్లేదు, అంటే మనిషికి కష్టం వచ్చినప్పుడు చిన్నది కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది దానికి ఆయన ఉదాహరణకు చెప్పాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ మీ జాతకంలో కుజుడు దోషంలో ఉన్నాడు. కుజుడు శనితో కలిసి వాక్స్థానంలో దోషంలో ఉన్నాడు సార్. దానివల్లనే అది అంటే భూమి కారకుడైనటువంటి వాడిగా కుజుడిని చెప్పబడతాడు. సోదర కారకుడుగా, భూమి కారకుడుగా, వ్యవసాయానికి కారకుడుగా చెప్పబడతాడనమాట. కాబట్టి ఇక్కడ శనితో కలిసి ఉన్నందువల్ల వాక్స్థానం కుటుంబ స్థానంలో ఉన్నందువల్ల ఇక్కడ దోషం ఏర్పడుతుంది. దానివల్లనే ఇది ఇక్కడ మీకున్నటువంటి దోషానికి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ మీ జాతక రీత్యా గోచార రీత్యా కూడా ఇక్కడ మిథున రాశిలో ఉన్నందువల్ల గురువు మీకు జన్మజాతకంలో అంటే ఇక్కడ మీ యొక్క లగ్నానికి మకర లగ్నానికి గురువు 5వ ఇంట్లో ఉన్నప్పటికీ రాహుతో ఉన్నాడు. ఇప్పుడు శుక్రుడిలో గురువు జరుగుతూ ఉన్నాడు. అందులో కూడా మిథున రాశికి ఇక్కడ జాతక రీత్యా ఏమవుతుందంటే గురువు మిథున రాశిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని రాహు 9వ ఇంట్లో ఉండటం ఇవన్నీ కూడా గోచార రీత్యా ఉన్నవి సార్. చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో ఉండటం వల్ల చంద్రుడు ఇక్కడ జాతకంలో 6వ ఇంట్లో ఉండటం వల్ల ఇలాగ చాలా కారణాలు ఉన్నాయి. భాగస్వామ్యంతో కూడుకున్నటువంటి స్థలమైనా లేదా అన్నదమ్ములతో కలిసి ఉన్న స్థలమైనా ఇలాంటివి మీకు ఇబ్బందులు కలుగజేస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న ఉపాయం చేయండి. స్థలం అమ్ముడు పోలేదంటున్నారు కదా, దీనికి ఏం చేస్తారంటే నాకు తెలిసింది నేను అందరికీ చెప్పేది మీ అందరికి కూడా చెప్తున్నాను. ఒక శుక్రవారం రోజున ఒక 7 నిమ్మకాయల్ని తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. అమ్మవారి దగ్గర మీ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో అమ్మవారి దగ్గర ఒక 7 నిమ్మకాయలు తీసుకొచ్చి పెట్టుకోండి. అది పౌర్ణమికి ముందైతే ఇంకా మంచిది, లేదా అమావాస్యకైనా సరే ఇంకా మంచిది, విశేషంగా జరుగుతుంది. అయితే ఈ నిమ్మకాయలు 7 నిమ్మకాయల్ని 3 రోజులు ఉంచండి. అంటే శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, ఆదివారం రాత్రి, సోమవారం ఉదయాన్నే వాటిని పట్టుకెళ్ళి ఏ స్థలం అయితే అమ్ముడు పోవట్లేదో ఆ స్థలంలో నలుదిక్కులు 4 ఉంచి మధ్యలో 3 ఉంచేసి వచ్చేసిరండి. ఇదేమి క్షుద్ర పూజ ఏం కాదు, ఏమీ కాదు. ఓకే, నిమ్మకాయని తీసుకెళ్ళి మీ పొలంలో అది మీదైతే అది ఈ విధంగా చేయండి. దీనివలన ఖచ్చితంగా అమ్ముడుపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాలర్ రాజు అనంతపురం నుండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 08/06/1995. ఓకే, టైం అండి? టైం మార్నింగ్ 11 అండి. కరెక్ట్గా 11? 11 సంథింగ్, నాకు ఎగ్జాక్ట్ తెలియదు. నా గురించి అండి తెలుసుకోవాలి. ఓకే, ఎక్కడ జన్మించారు? నేను అనంతపురం అండి. అనంతపురంలో. ఓకే, గురుగారు మాట్లాడతారు. చెప్పండి మా, ఏం తెలుసుకోవాలి? అదే అండి, మాకి పొలం ఇష్యూ ఉంది కొంచెం అన్నదమ్ముల నుంచి. అది ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు అడ్డుపడి చేయించుకోలేకున్నాం అనమాట. సో మా నాన్నగారు చనిపోయిన తర్వాత అన్నదమ్ములు చేయించుకున్నారనమాట దాన్ని. అంటే చిన్న తమ్ముడు, మా నాన్నగారి తమ్ముడు అనమాట. సో ఎంత ట్రై చేసినా కూడా అడ్డుపడుతూనే ఉన్నాడు ప్రతిదానికి. మీకు చెప్తాను నేను. లగ్నం వచ్చి సింహ లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం హస్త 2వ పాదం. ఇప్పుడు మీరు ప్రశ్న అందరూ విన్నారు కదా. తండ్రి స్థానాధిపతి అయినటువంటి కుజుడు
లగ్నంలో ఉండటం మంచిదే, అందులో సింహలగ్నంలో ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ తండ్రి స్థానంలో కేతు ఉన్నాడు. తర్వాత తండ్రి స్థానం నుంచి మనం చూసినట్టయితే సహోదర స్థానాధిపతి అయినటువంటి వాడు బుధుడు. ఆ బుధుడు తండ్రి స్థానం నుంచి 2వ ఇంట్లో, లగ్నం నుంచి 8వ ఇంట్లో. అంటే వాళ్ళ అన్నదమ్ములకి ఆయనకి ఎటువంటివి ఉన్నా ఏదో నడిచింది, కానీ నీతో వచ్చేసరికి నడవదు. కాబట్టి ఇక్కడ జాతకంలో 10వ ఇంట్లో ఉన్నాడు, దానివల్ల మీకు నడవదు అనమాట. ఎందుకంటే రాహు మహాదశలు కుజుడు జరుగుతున్నాడు. కాబట్టి ఈ రాహు సహోదర స్థానంలో నీకు ఉండటం వల్ల జనరల్గా 3వ ఇంట్లో రాహు యోగకారకుడు కదండి గురువు గారు అని చెప్తారు. రాహు 3వ ఇంట్లో యోగకారకుడు అంటే నీకు ఫలితాన్ని ఇస్తాడు, కానీ నీ సోదరులతో నిన్ను బాగా పెడతాడని ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే సోదరకారకుడు లగ్నంలో ఉన్నప్పటికీ రాహు యొక్క మహాదశలో కుజుని యొక్క అంతర్దశ ఉండటం వల్ల ఇక్కడ ఇబ్బంది కలగటానికి కారణం. ఈ రాహులో కుజుడు అయిపోవటానికి 2026 మే 18 వరకు నిన్న వాళ్ళు ఇబ్బంది పెడతారు. 2026 మే 18 తర్వాత గురు మహాదశ వస్తుంది. ఈ గురువు పంచమాధిపతి అయి 4వ ఇంట్లో చక్కగా మిత్రరాశిలో ఉన్నందువల్ల, ఆ మిత్రరాశిలో ఉన్నటువంటి గురువుని కుజుడు చూస్తూ ఉన్నందువల్ల నీ భూమికి సంబంధించినటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ గురువు నీకు చేసి పెడతాడు. కాబట్టి అంతవరకు ఓపిక్గా ఉండటం తప్ప మనం వాళ్ళతో గొడవ వేసుకుంటే ఏమవుతుందంటే అది పెద్ద ఇబ్బంది అవుతుంది. కోర్టు కేసు అని కొన్ని సంవత్సరాలు నలుగుతుంది. కాబట్టి కొంత సమయాన్ని మనం తీసుకొని ఆ గ్యాప్ ఇచ్చేస్తే త్వరగా అది పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ గురువు గారు, పురాణాల ప్రకారం కేతు నిజంగా ఉన్నాడంటారా? ఉంటే ఎలా? ఇక్కడ మనకి పురాణాల ప్రకారం మనకున్నటువంటి వీటి ప్రకారం ఏంటంటే, మోహిని అవతారంలో రాక్షసుడి యొక్క అంటే అమృత పానం చేసినటువంటి రాక్షసుడి యొక్క శిరస్సుని మహావిష్ణువు ఖండించిన తర్వాత ఆ శిరస్సు రాహువుగా, మిగిలినటువంటి దేహం కేతువుగా చెప్పబడింది. అయితే ఈ కేతు మోక్షానికి ఎందుకు కారకుడు అని అంటే, ఈయన మనం మామూలుగా మోక్షం అంటే ఎక్కడ చూస్తాం? పైకి చూస్తాం, అంతే కదా. భగవంతుడు మోక్షం అంటే పైకి చూస్తాం, ఇట్లా చూస్తాం అనమాట. సో తల ఎగిరిపోయినటువంటి శిరస్సు ఇలాగే కదా ఉంటుంది, పైకే కదా ఇది చూస్తుంటుంది దేహం. అంటే తల ఉంది కాబట్టి పైన చూస్తుంది అంటాం, దేహం దానికి తల లేదనుకోండి, అది పైకి అది ఎక్కడ ఉందో తెలియదు కదా. అందువల్ల ఏమీ లేని తత్వాన్ని అంటే తల లేని తత్వాన్ని చూపిస్తుంది అని అర్థం. కాకపోతే దానికి కొన్ని లక్షణాలను ఇవ్వటం ద్వారా ఆధ్యాత్మికతతో పాటుగా సరైనటువంటి స్థానాల్లో కేతువుని లేకపోతే, 12వ ఇంట్లో ఉంటే ఇందాక చెప్పాను మోక్షము అని చెప్పాను. మోక్షము అంటే అది అన్ని 12వ ఇంట్లో ఉన్నాయా అన్నప్పుడు అంటే అన్ని 12తో పాటుగా ఆ స్థానాధిపతి ఎవరైతే ఉంటారో 12వ స్థానాధిపతి యొక్క దృష్టి కలిగిన, ఆ 12వ స్థానాధిపతితో చేరిన, లేదా ఉన్న స్థానాన్ని బట్టి మనం ఫలితం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పురాణం ప్రకారం, మనకున్న పురాణాల ప్రకారం కేతు అంటే అది. ఓకే. కాలర్ ఉన్నారు, ఆదినారాయణ. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/12/98 అమ్మా. ఓకే. 12 గంటలు రాత్రి 12 గంటలు, తెల్లవారితే 18వ తారీఖు అమ్మా. ఓకే. కరెక్ట్ గా 12? 12. ఓకే. ప్లేస్ ఎక్కడ జన్మించారు? భీమిలి. భీమిలి. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ పిల్లోడు పుట్టుకతోనే వికలాంగుడు అండి. చదువు, ఉద్యోగం, పెళ్లి కోసం అండి. ఓకే. గురువు గారు మాట్లాడతారు. ఓకే అండి. ఇక్కడ మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 18 డిసెంబర్ 98 రాత్రి 12 గంటలు అని చెప్పారు, భీమిలి అని చెప్పారు. 17 అండి, తెల్లవారితే 18 అండి. అదే అండి, 18 రాత్రి అర్ధరాత్రి, తెల్లవారితే 18 అంటే 18వ తారీఖే లెక్క. అవును సార్. ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఆ అబ్బాయి వికలాంగుడు అని చెప్పారు మీరు. అవును సార్. ఇక్కడ జన్మజాతకంలో శుక్రమహాదశ జరుగుతుందండి. ఇక్కడ వివాహ స్థానాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, కేతువుతో ఉన్నాడు. సరే, మీరు వివాహం అంటే జనరల్గా ఎవరైనా సరే బిడ్డకు ఒక తోడుంటే బాగుండన్న ఉద్దేశంతో మనం వివాహం చేయాలని చూస్తాం. ఇక్కడ మీ వాడికి సప్తమాధిపతి అయినటువంటి గురువు 6వ ఇంట్లో కేతువుతో ఉన్నందువల్ల దయచేసి వివాహం చేయకండి ప్లీజ్. ఎందుకంటే అది తన జీవితాన్ని ఇబ్బంది పెడుతుంది రేపటి రోజున. తర్వాత ఇక్కడ జాతకంలో వృత్తి స్థానాధిపతి అయినటువంటి బుధుడు పరాక్రమ స్థానంలో ఉన్నందువల్ల తనకంటూ ఒక జీవనాన్ని ఏర్పాటు చేయండి ఖచ్చితంగా. ఆయనకి అంటే నేనేం చెప్తానంటే చివరికి ఒక బుక్ షాప్ అయినా పెట్టించండి, లేదా సమానమైనటువంటి ఏదైనా సరే ఒక కిరాణా షాప్ అయినా పెట్టించండి. బ్రతకడానికి ఆధారం చూపించండి, అది ఉద్యోగమా అది మీ ఇష్టం, ఏది చేస్తే. ఎందుకంటే ఇప్పుడు శుక్రదశ జరుగుతుంది, శుక్రుడు విద్యాస్థానంలో ఉండి దశమస్థానాన్ని చూస్తూ ఉన్నాడు, చంద్రుడు లాభాధిపతి అయి నీచపడి బుధునితో ఉన్నందువల్ల నేనేం చెప్తానంటే ఉద్యోగము కన్నా కూడా తను స్వయంగా బ్రతికేదానికి ఏదైనా ఏర్పాటు చేయండి. లేదు సార్ ఉద్యోగము ఏదన్నా చూస్తే జీవితకాలం
ఇలా అని మీరు అనొచ్చు, కానీ అది కూడా కొద్దిగా చేయలేకపోతాడు. పోను ఆరోగ్యం క్షీణించేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్య స్థానాధిపతి అష్టమంలో నీచిపడి ఉన్నాడు. లగ్నాధిపతి అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు. అష్టమాధిపతి లగ్నంలో ఉండటం, శత్రురాశిలో ఉండటం మీరే చెప్పారు. దేహం వికలాంగుడని మీరే చెప్పారు, నేను చెప్పవాలే. ఎందుకంటే అష్టమాధిపతి లగ్నంలో శత్రురాశిలో ఉన్నందువల్ల అతనికి అటువంటి స్థితి కలగటానికి గల కారణం. కాబట్టి వివాహం అన్నది అతని జీవిత రేపటి రోజున అతని యొక్క ఇబ్బంది కలుగజేస్తుంది. ఇంతకుమించి మీకు నేను లైవ్లో చెప్తే బాగోదు, ఎందుకంటే అది చాలా విపరీతమైన ఇబ్బందులు కలుగజేస్తుంది. దాన్ని వదిలేయండి. అతని జీవితం స్వయంగా బ్రతికేదానికి, అంటే తనకంటూ బ్రతుకు అనేది ఒకటి ఉండాలి. ఆ బ్రతుకు అనేది ఏదో ఒక రూపంలో మీరు కలిగించండి. ఎందుకంటే అతను చేసుకోగలుగుతాడు, చేసుకున్నంతకాలం హాయిగా ఉండనివ్వండి. అంతేగాని మీరు వివాహం చేసి, ఎందుకంటే వివాహ స్థానాధిపతి చక్కగా ఉన్నట్లయితే మీకు నేను తప్పకుండా చేయండి అని చెప్పేవాడిని. కానీ 6వ ఇంట్లో కేతుతో ఉన్నందువల్ల, ఉన్న గ్రహం అంటే గురువు కేతువులా జ్ఞానం ఇస్తాడని మీరే చెప్పారు. అంటే ఉన్న స్థానం 6వ స్థానం, శత్రుస్థానం. కాబట్టి అది విధ్వంసాన్ని కలగజేస్తుంది. వివాహం తర్వాత తన ఆరోగ్యం పాడవుతుంది. చాలా కారణాలు మీకు అనుమానాలు రేకెత్తుతాయి. కాబట్టి అతని జీవితమే పాడవుతుంది. ఇది కాకుండా అతను బ్రతకటానికి కావలసినటువంటి ఇది ఏర్పాటు చేయండి, బాగుంటుంది. ఓకే, మరో కాలర్ రమ్య ఏలూరు నుండి. నమస్తే అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాటి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాదేనండి, నా వల్ల ఏమైనా ప్రాబ్లం ఏమో అని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయరా రమ్య గారు ఫస్ట్. 1995 అండి, అక్టోబర్ 25 అండి. 1995 అండి. ఓకే ఓకే, ఏంటండి టైం అండి? టైం 12. మీరు ఫస్ట్ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయరా? ఫోన్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి. టైం తెలియదండి. రమ్య గారు, టైం తెలియకపోతే జాతకం చెప్పడం కుదరదమ్మా. మీరు ఇంత ప్రయత్నం చేసి కలిసి కూడా మీరు టైం తెలియకుండా ఊరికే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఆ రోజు ఎలా ఉందని ఆ రోజు మొత్తానికి నేను చెప్తే కుదరదు. ఎందుకంటే ఆ రోజు చాలామంది పుట్టుంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను మామూలుగా ప్రతిరోజు మా వాళ్ళు అడుగుతారు, గురువుగారు వార ఫలాలు చెప్పొచ్చు కదా, లేకపోతే మాస ఫలాలు చెప్పొచ్చు కదా, ఉగాది పంచాంగం చెప్పొచ్చు కదా. నేను చెప్పనని చెప్తాను. ఎందుకంటే ఇది ఓవరాల్గా చెప్పేటువంటి దాన్ని చెప్పి అందరికీ, అంటే నాకు ఇంత లాభం ఉంది, అందరికీ నిజంగా అంత లాభం ఉందా? ఉండదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉంటే జాతకం నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నా పక్కన పెడితే దాన్ని డివైడ్ చేస్తే 12 రాసుల్లోనే పుట్టాలి. పుట్టిన 12 రాసుల్లో దాదాపుగా 78 కోట్ల మంది పుడితే 78 కోట్ల మంది అదే ఫలితాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి జ్యోతిష్యం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది. ఈ వ్యక్తిగతమైనటువంటి జ్యోతిష్యాన్ని, వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా సమయం ఖచ్చితంగా ఉండాలి, అలాగే ప్రాంతం ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటే చెప్పేదానికి, చెప్పే వ్యక్తి యొక్క అనుభవంతో పాటు వాక్శుద్ధి కలిగితేనే వాడు 80-90% కరెక్ట్గా చెప్పగలడు. 100% ఎవడు చెప్పేదానికి లేదు. ఎవరో మహానుభావులు, నాకైతే తెలియదు అంత జ్ఞానం. ఓకే, కాబట్టి దీన్ని మీరు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇది ఇవ్వగలిగితే మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలుగుతాను. లేకపోతే అది మీరు చేసి కలిసి వ్యర్థం అవుతుంది. మరో కాలర్ ఉన్నారు, సంజన నిజామాబాద్ నుండి. నమస్తే అండి సంజన గారు. అవును, నా గురించేనండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1 జూలై 1992. ఓకే, టైమ్ రాత్రి 10:40-45 మధ్యలో. 40-45 మధ్యలో. సరే, ఓకే 43. ఓకే, చెప్పండి. ప్లేస్ అండి, ఎక్కడ జన్మించారు? నిజామాబాద్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, నాకు జాబ్ లేదు, అట్లానే మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మ్యారేజ్ కూడా సెట్ అవ్వడం లేదు. ఓకే, గురువు గారు మాట్లాడతారు. ఇక్కడ మీ లగ్నం వచ్చమ్మా. నమస్తే తల్లి. లగ్నం వచ్చి మీది కుంభలగ్నం, రాశి వచ్చేసి జాతకంలో మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి కర్కాటక రాశి, పునర్వసు నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి 3వ స్థానంలో కుజుడు, అలాగే 4వ ఇంట్లో ఇక్కడ జాతకంలో 5వ ఇంట్లో శుక్రుడు, రవికేతువులు, 6వ ఇంట్లో బుధచంద్రుల కలయిక, సప్తమంలో ఇక్కడ గురువు, అలాగే ఏకాదశంలో రాహువు, 12వ ఇంట్లో శని వక్రించి ఉన్నాడు. ఇక్కడ మీరు వివాహం కుదరలేదు అంటే ముందు మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. వివాహానికి మీ ఇక్కడ జాతకంలో పెద్ద దోషాలు ఏం లేవు, కానీ మనసు కారకుడైనటువంటి చంద్రుడు 6వ ఇంట్లో బుధునితో కూడా చేరి ఉండటం, అష్టమ పంచమాధిపతితో చేరి ఉన్నందువల్ల మీ యొక్క మనసు, మీ బుద్ధి రెండూ కూడా వేరువేరుగా మీకు చెప్తూ ఉంటాయి. ఇది రైటు, ఇది రాంగ్, ఇది రైట్. కానీ నిజంగా మనసుని మీరు కరెక్ట్గా మనసు పెడితే
మీ ఉద్యోగము మీ యొక్క వివాహము రెండూ బాగుంటాయి. ఎందుకంటే బుధ మహాదశ జరుగుతుంది. బుధుడు బుద్ధికారకుడుగా చెప్పబడ్డాడు. అతను మనసు కారకుడైన చంద్రుడితో చేరి ఉన్నందువల్ల మనసు చెప్పేది బుద్ధి ఎప్పుడూ వినదు. కాబట్టి బుద్ధికి మనసుకి ఎప్పుడు బుద్ధి శత్రువే. కానీ మనసు ఎప్పుడు బుద్ధిని శత్రువుగా చూడదు. కానీ బుద్ధి మాత్రం, ఎందుకంటే ఒక మనిషి మనకి ఏదైనా సలహా చెప్తున్నాడు అనుకోండి, చెప్పేవాడు మంచివాడైనా కూడా చెప్పించుకునేవాడు సరిగ్గా వెండి ఎప్పుడు నన్ను మొత్తుతూ ఉంటాడు, ఏం పని ఉండదని వీడు శత్రువుగా చూస్తుంటాడు చెప్పేవాడిని. అలాగా చంద్రుడిని బుధుడు శత్రువుగా అని మన వాళ్ళు చెప్పారు. కాబట్టి 6వ ఇంట్లో ఉన్నందువల్ల ఇవి మీ కారణం ఏంటంటే తల్లి, మీ యొక్క ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే ప్రతి సమస్యకు కారణానికి మనమే కారణం, అలాగే ప్రతి సమస్యకు పరిష్కారం మనమే పరిష్కారం. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లగ్నాధిపతి వ్యయంలో ఉండటం, మీకు మీరే శత్రువు, ఇంకెవ్వరూ శత్రువు లేరు మీకు. కాబట్టి ఇక్కడ రేపు జనవరి వరకు ఇక్కడ జాతకంలో మీకు బుధుడితో గురువు ఉంది. జనవరి వరకు సమయం ఉంది, వివాహానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ గురుబలం లేదు. గురుబలం లేకపోవటం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. అప్పటికే ఆలస్యం అయిపోయింది కదా గురుగారు. అవును, దానికి కారణం మీరే, ఇంకొకరు కాదు. కాబట్టి దాన్ని కొంచెం ఇది చేసుకుంటే జనవరి లోపుగా కర్కాటక రాశిలోకి గురువు వచ్చినప్పుడు అది ఉచ్చస్థానం కాబట్టి రేపు అక్టోబర్ నుంచి నవంబర్ 1 నెల ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్తుంది, తర్వాత 6 నెలల తర్వాత వస్తుంది, అది వేరే విషయం. అప్పుడు మీరు అంటే ఈ జనవరి లోపుగా చేసుకోవాలంటే నవంబర్ సమయంలో చూడండి. లేదంటే మరలా అది ఆలస్యం అవుతుంది తల్లి, అది ఇంకా పెద్ద దూరం వెళ్తుంది. కాబట్టి ఆలోచించండి. మానసికంగా మీకు మీరే సమాధానపరుచుకొని జీవితం ఇది అని గమనించుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఇంకపోతే వృత్తికి సంబంధించి పరాక్రమ స్థానంలోనే నీ వృత్తి స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నాడు. మీకు కావాల్సినటువంటి దాన్ని మీరు ఎత్తుక్కోవచ్చు. మీకు రేపు ఆగస్టు నుంచి ఉద్యోగానికి సంబంధించి అవకాశం దొరుకుతుంది. అది ఎంతది అని మాత్రం నేను అందరికీ చెప్తాను. నాకు కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు రోజు చాలా కాల్స్ వస్తాయి. నేను అందరికీ చెయ్యొద్దు అనే చెప్తాను లైవ్లో. ఎందుకు చెప్తానంటే ఎక్కడా కూడా ఒక మనిషి జాలిగా నిజాన్ని చెప్పేవాడు అంటే వాడిని ఎక్కి తొక్కుతారు. ఇది నేను చాలా ఏళ్ళుగా అనుభవిస్తున్నాను. చాలా మందికి తెలుసు. ఏం చేస్తారంటే నా దగ్గరకు వచ్చేసరికి కష్టాలు అనేవి అసలు నా వాయిస్లో అంటే నాకు ఫోన్ ఎత్తడం ఆలస్యం అనమాట. కన్నీళ్ళు వచ్చేస్తాయి అవతల వాళ్ళకి. అన్ని కష్టాలు ఎవరికి లేవండి? మీకేనా? నాకు లేవా? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మనకు మనమే శత్రువులం. చిన్నదా పెద్దదా అని కాకుండా మీరు ఉద్యోగానికి వెళ్ళగలిగితే మీకు అంటూ ఒక స్థిరత్వం వస్తుంది. లేదంటే మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే మీకు మీరే శత్రువుగా మీకు మీరే ఇబ్బంది పడతారు. ఇలా చెప్పినందుకు కొంచెం కఠినంగా ఉండొచ్చేమో. దయచేసి మీరు అనుకోకుండా వేరేలాగా మీకు మీరుగా సమాధానం తెచ్చుకోండి. ఉద్యోగానికి రేపు ఆగస్టు 9 నుంచి బాగుంది. వివాహం నవంబర్లో అవకాశం ఉంది. ట్రై చేయండి. గురుగారు, ఈరోజు కేతువు గురించి మాట్లాడుకున్నాం. మరి రేపటి టాపిక్ ఏంటి? ఇప్పుడు జనరల్గా మన అందరికి కూడా గ్రహాలు ఉండేది 9 మనం చెప్పి. వాటిల్లో కుజుడు ఎవరు, ఈ కుజుడు ఇచ్చేటువంటి పని ఏమిటి, ఈ కుజుడు వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, వీటన్నిటి గురించి చెప్పుకుందాం. తర్వాత కాంబినేషన్స్ కూడా, అంటే ఈ 2 కలిస్తే ఎలా ఉంటాయి, ఈ 2 కలిస్తే ఎలా ఉంటాయి, వాటి గురించి కూడా చెప్పుకుందాం. ఓకే, ధన్యవాదాలు గురువుగారు. నమస్తే. ఇది వాటి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉన్నది 10 TV.